సమరం గారు, నేను మీకు బిగ్ ఫ్యాన్ ని. యూట్యూబ్ లో మీ వీడియోలు చాలా చూశాను. ఎన్నో సమస్యలకు మీ పరిష్కారాలు విన్నాను. చాలా బాగున్నాయి. నా సమస్య ఏంటంటే నా పురుషాంగం సైజ్ బాగానే ఉంటుంది. నా అంగస్తంభనలు కూడా బాగున్నాయి. కానీ నా కోరికలు ఏమిటంటే నా పురుషాంగాన్ని పెద్దదిగా చూడాలని నా కోరిక. దీనికి మార్కెట్లో దొరికే మందులతో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నా భయం ఏంటంటే ఈ మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా కలుగుతాయా? భవిష్యత్తులో సంతానం కలిగే అవకాశం ఉంటుందా? అంగస్తంభన వైఫల్యాలు కలగడం గాని ఉంటాయా? మీరు ఓకే అంటే మందులు వాడదాం అనుకుంటున్నాను, సలహా చెప్పండి అంటున్నారు. మార్కెట్లో పురుషాంగ పరిమాణం పెంచడం కోసం మందులు, మూలికలు, గుళికలు అని చెప్తే అవి ఏవి వాడకూడదు, వాడితే నష్టములు అంతే వాడద్దు. అవంటే హంబక్, వాటి వల్ల ఏమి ప్రయోజనం లేదు, డబ్బులు మాత్రం అవుతాయి. మీ జేబు ఖాళీ అవుతుంది కానీ ప్రయోజనం లేదు. చివరికి మిగిలేదు అంటే డబ్బులు ఖర్చు చెప్పే ప్రయోజనం లేదు. మందుల వల్ల పురుషాంగ పరిమాణం పెరగదు. ఏ రకమైన పద్ధతి వల్ల పురుషాంగ పరిమాణం పెరగదు. కరెంటు పెడతారు, ఏం చేస్తారు, అంత అమ్మకం ఇచ్చానండి. కరెంటు పెడతాం, మీకు రక్తనాళ వ్యాపించడం కోసం మీకు ఈ థెరపీ చేస్తాం, ఆ థెరపీ చేస్తాం, అంత ఉంటుంది. ఏం జరగదు. వాటి వల్ల ఇటువంటి ప్రయోజనం లేదు. ఏదో పెట్టి రాగుతాం, వ్యాక్యూమ్ పెట్టి చేస్తాం, ఎన్ని వ్యక్తిది పురుషాంగం పరిమాణం చక్కగా పుట్టుకగా డిసైడ్ అయిపోతుంది. దాన్ని వాడు ఏ మందుల ద్వారా పెంచలేడు. దాంట్లో స్పేస్ లేకుండా స్పేస్ అంటాం. దాంట్లో రక్తం గడ్డల్లో ఉంటాయి. అది డిసైడ్ అయిపోతుంది. ఎంత ఓ మనిషి ఇంత ఉంటాడు, మన జీన్స్ ద్వారా డిసైడ్ అయి ఉంటుంది. జరగదు. ఇవన్నీ అమ్మకం అన్ని అయిపోయి అంటే మీరు అదే చేయొద్దు. మీకు అంగసంగం చక్కగా ఉండి అక్కడే చక్కగా చేస్తూ మీకు అంగ పరిమాణం సంధించిన 5 అంగుళాలు ఉందనుకున్నాం, సంధించినవి ఓకే. నార్మల్గా 2 ఇంచెస్ ఉందనుకున్నాం ఓకే. 2 to 4 ఇంచెస్ నార్మల్ స్టేజ్లో, ఫ్లాక్సిస్ స్టేజ్ ఉంటాం, నార్మల్ స్టేజ్లో 2 నుంచి 4 అంగుళాలు ఉంటే సఫిషియెంట్ ఫర్ సెక్స్. సెక్స్లో ఎంజాయ్ చేయడం అనేది పొడిగొట్టు కాదండి, స్టిఫ్నెస్ మెయింటైన్ అవ్వడం, అంగం స్తంభించి చక్కగా సెక్స్ చేయడం బట్టి ఆనందకరం, తృప్తికరం సెక్స్ అండి. ఎంత పొడిగిందని కాదు, ఎంత స్టామినా ఉంది, ఎంత పటిష్టంగా ఉంది, సెక్స్ చేసేది ఎంత మెయింటైన్, అది ముఖ్యం. స్త్రీ ఏం ఎంత అనుకుంటున్నారు మీరు? స్త్రీ ఏం కేవలం 3.5 అంగుళాలు ఉంటుంది అంతే. స్త్రీ ఏళ్ళలో కామపరంగా 4 అంతరంలో ఎంత అనుకుంటున్నారు? కేవలం 1.5 ఇంచ్ వరకు ఉంటాయి కామనాళ్ళు. అర్థాలు ఏముండదు, ఉండదు. ఏ రకంగా కామనాళ్ళు కానీ నిప్పు పిప్పి సింకో తీసి ఉండవు. కేవలం 1.5 అంగుళాలు మాత్రం ఉంటాయి. స్త్రీకి తృప్తిగా ఎట్లా అనుకుంటున్నారు? కేవలం క్లైటోరిస్, దేవుని బయట భాగం, జస్ట్ జీ స్పాట్ ఒక 1/2 ఇంచ్ లోపల ఉంటుంది, 1/2 ఇంచ్ 1 ఇంచ్ లోపల జీ స్పాట్ ఉంది. ఇదే స్త్రీకి లేదు. మీకు అంగ పరిమాణం పూర్తి పొడిగిన దేనికి? స్త్రీకి తృప్తిపరచడం కోసం. ఆ స్త్రీ తృప్తిపరిచేది చాలు. ఈ కాసం మీకు ఉండేది మామూలుగా 2 అంగుళాలు ఉన్న అంగం స్తంభిస్తే 4 నుంచి 5 అంగుళాలు అవుతుంది, కొంతమంది 6 అంగుళాలు అవుతుంది. అవసరంగా అసలు 3.5 అంగుళాలు దేవుని మార్గం సెక్స్లో పాల్గొన్నప్పుడు అంగ పరిమాణం బట్టి, పెరిగిన అంగ పరిమాణం బట్టి అది 6 అంగుళాలు 7 అంగుళాలు. అంతకు నీకు సాగదండి. మామూలుగా చాలా మగాళ్ళకి 5 నుంచి 6 అంగుళాలు ఉంటుంది అంతే. అంతకు నీకు సాధ్యం ఏంటండి? చిరుగా కూర్చుంటుంది. అంచేత పెరిగినది లేదు, తప్పసలు తెలియకపోవడం వల్ల ఇవన్నీ ఫ్యాన్సీ ఐడియాస్ అండి. పెరిగిండాలి, అంత ఉండాలి అని ఫ్యాన్సీ ఐడియాస్ అర్థం లేదు. ఫ్యాన్సీ ఐడియాస్ డ్రెస్ చేసిన ఫ్యాన్సీ ఉండొచ్చు కానీ పురుషాంగ పరిమాణం మీద ఫ్యాన్సీ కాదు. అదేం అవసరం లేదు. మీరు ఏ మంది వాడద్దు, మీరు చక్కగా హాయిగా ఉండండి. దాని మీద చూడకనేరంట మామూలు టైంలో పురుషాంగం కేవలం పాస్ పోసుకోవడానికి గొప్ప మాత్రమే. అంగం చంపిస్తుంది కదా, మనసులో ఏ రకమైన భయాలు, అనుమానాలు, ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉంటే ఎంత ఉన్నా ఒకటే. అంతే దాని మీద భయం మీరు ఏ పని చేయొద్దు, హాయిగా ఉండండి.